నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, నా ఇంటికి వస్తా నాకేం తెస్తావు అనేటటువంటిది ఒక సామెత ఉంది. అంటే ఎటు చూసినా నేనే లబ్ధి పొందాలి తప్పించి వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ ఓటమిలో కీలకమైనటువంటిది అక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ గెలిచినటువంటిది 3,000 ఓట్ల మెజార్టీతో 25,057 ఓట్లు వచ్చినాయి. కేజ్రీవాల్ 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయి 22,057 ఓట్లు వచ్చినాయి కేజ్రీవాల్కి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సందీప్ దీక్షిత్కి వచ్చేటప్పుడు 3,873 ఓట్లు వచ్చినాయి. ఇదే అతనికి -21,184. టోటల్గా చూసుకుంటే ఈ 3,873 ఆ 22,053 కలిపితే కనుక అప్పుడు 26,000 పైన వచ్చేది. కాబట్టి అప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ విజయం సాధించేవాడు. వీళ్ళిద్దరూ విడిపోవడం వల్ల, అంటే కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచిందంటూ ఇప్పుడు తన కాంగ్రెస్ని తిట్టిపోస్తున్నారు. ఇక్కడే సమస్య ఏంటంటే మరి అదేదో కేజ్రీవాలే పోటీ చేయకుండా ఆ సీట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చుగా. అట్లా కాశ్మీర్లో ఇచ్చి పాపం నష్టపోయింది కదా. బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ని త్యాగం చేయమంటున్నారు కానీ కాంగ్రెస్ కోసం ఎవడూ త్యాగం చేయట్లేదు. బెంగాల్లో జరుగుతోంది అదే, బీహార్లో జరుగుతోంది అదే, మహారాష్ట్రలో జరుగుతోంది అదే, తమిళనాడులో జరుగుతోంది అదే. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీకి సంబంధించి బలమైన నాయకులతో తోడు నిలబడలేకపోతే, లేకపోతే దాని పార్టీని సస్టైన్ చేయడం కాకుండా నువ్వు పోటీ చేయబాక, నువ్వు మాకు మద్దతు ప్రకటించేసి మేము మాత్రం నీకు కావాల్సింటే మద్దతు ఇయ్యం. ఇప్పుడు పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ పార్టీకేమో ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి హర్యానాలో సీట్లు కావాలి, కాశ్మీర్లో సీట్లు కావాలి. అట్లాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో పాపం అన్యాయం అవుతుంది కాంగ్రెస్ పార్టీ.